హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే బెల్లంతో పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకొని వాష్ చేసుకొని 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దబర పెట్టుకొని 4 కప్పుల వరకు చిక్కటి పాలు పోసుకోవాలి. ఇవి ఒక 2 పొంగులు వచ్చేదాకా బాగా కాసుకోవాలి. మరిగించిన పాలను బాగా కలుపుకుంటూ మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బెల్లం విరగకుండా పరమాన్నం ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఇది ఉడికించుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాక ఎలా ఉందో, రైస్ ఉడికిపోయింది. ఇందులో కొద్దిగా యాలక్కాయల పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యానికి 4 గ్లాసుల వరకు పాలు తీసుకున్నాను. 1.5 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇది పండగలకి నైవేద్యంగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు. ఇప్పుడు మిక్స్ చేస్తూ ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూశారు కదా పరమాన్నం ఎలా తయారయ్యిందో. ఇక్కడ నేను ఒక గెంటితో నెయ్యి కాచుకొని బాదం పప్పు, ద్రాక్ష వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయ్యాక పరమాన్నంలో వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూశారు కదా పాలు విరగకుండా పరమాన్నం ఎలా తయారయ్యిందో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.